ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనాన్ని మన ధ్యాన భాగంగా దేవుని యొక్క వాక్యం చూద్దాం. ఏలయనగా వారి పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషము నాకు మరుగై ఉండదు. మనం చదువుకునే వాక్య భాగంలో వారు వెళ్ళే మార్గములన్నిటిలో త్రోవలన్నిటి మీద నా దృష్టి ఉంచి తిని, అంటే మనం చేసే ప్రతి పనిని, మనం నడిచే ప్రతి నడతను, మనం వెళుతున్న ప్రతి మార్గాన్ని దేవుడు దృష్టి ఉంచి చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునికి తెలియకుండా, దేవునికి మరుగై ఉండి ఏది కూడా లేదు, కానీ సమస్తాన్ని ఆయన దృష్టి ఉంచి చూస్తున్నాడని వాక్యం చెబుతుంది. రాజుల మొదటి గ్రంథం మనం చదివితే 9వ అధ్యాయం 3వ వచనంలో సొలొమోను మందిరాన్ని కట్టించి ముగించిన తర్వాత ఆ మందిరము మీద దేవుడు తన దృష్టిని నిలిపాడు అని రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. అతడితో ఇలాగ సెలవిచ్చును, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును సదాకాలం ఉంచుటకు ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, సొలొమోను కట్టించిన మందిరము మీదంట దేవుని కనుదృష్టి అక్కడ ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది అని వాక్యం చెప్తుంది. అంటే మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు. దృష్టి ఉంచటం అంటే మనస్సు నిలపటము, అంటే పరిస్థితిని అబ్జర్వ్ చేయటం. కొన్నిసార్లు మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు ఇటు పోతున్నారు, ఎప్పుడు వస్తున్నారు, రే ఏడికి పోతున్నాం, ఏంది ఎప్పుడు వస్తున్నాం ఏంటని పద్దాకు వాళ్ళు పోయేది వచ్చేది గమనిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మీద దృష్టి పెడుతున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారని. ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతూ ఉంటే ఈ పిల్లలకి చాలా కోపం. ఎందుకని ముసలి దానికి ఏం పని లేదు, పోయేటప్పుడు ఆడికి పోతున్నా ఉంటుంది, వచ్చేటప్పుడు ఇయర్ వస్తున్నాయి, ఈ టైంలో వస్తున్నాయి, ఏం పని, ఇది ముసలి సత్తి బాగుంది, అసలు పేడ లేకుండా పోయింది అనుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ పిల్లలు ఎత్తిపోతున్నారు, ఏం చేస్తున్నారు అని వాళ్ళ మీదే మనస్సు అన్నమాట. ఎవరైనా నడవరాని మార్గాల్లో నడుస్తున్నారా, వెళ్ళకుండా త్రోవల్లో వెళ్తున్నారా, భవిష్యత్తు పాడు చేసుకుంటారేమని వాళ్ళు ఆలోచన చేస్తూ ప్రతిదానికి ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా అడుగుతుంటే పిల్లలకి ఏమైంది, ఓరక కోపగించుకుంటూ ఉంటారు. ఏం పని తిని మోన కూర్చోకుండా ఏడికి పోతాం, ఎందుకంటే అన్నీ చెప్పాలన్నా, వచ్చేది చెప్పాలన్నా, పోయేది చెప్పాలని విసుక్కుంటారు. కానీ వాళ్ళు ఎందుకు అలా మనల్ని ప్రశ్నిస్తారంటే, మనం మీద దృష్టి పెట్టి ఒకవేళ మనం ఏదైనా నడవరాని మార్గంలో నడుస్తూ పాడైపోతున్నామేమని మన యోగక్షేమాన్ని యోచించే వారు మనల్ని అలా ప్రశ్నిస్తుంటారు. అలాగే దేవుడు కూడా అంట వారు వెళుతున్న త్రోవలన్నిటి మీద ఆయన దృష్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను క్రొత్తగా రాజు అయిన తర్వాత మందిరాన్ని కడితే ఆ మందిరము మీద దేవుని దృష్టి నిలిపాడు. ఎందుకు దేవుడు తన దృష్టిని మన మీద నిలుపుతాడంటే, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయంలో ఒక వాక్యం రాయబడి చూడండి, 6వ వచనంలో. ఇర్మియా గ్రంథం, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తీసుకొచ్చేది మేలు కలగటం. ఒక వ్యక్తి మన మీద దృష్టి పెట్టి మన విషయమై ఆలోచన చేస్తున్నాడంటే
మనుషుల విషయంలో కొంతమంది మేలు చేస్తారు, కొంతమంది కీడు చేస్తారు. కానీ దేవుడు తన దృష్టి మన మీద నిలిపాడంటే దాని అర్థం ఏంటంటే మనకి మేలు చేయాలనే ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునిలాగా మన గురించి ఆలోచన చేసే వాళ్ళకి ఎవరు కూడా లేనే లేరు. కనుక దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వెళుతున్న వారి త్రోవల యందు, వారి మార్గముల యందు ఆయన దృష్టి నిలిపి ఉన్నాడు. దేవుడు దృష్టి నిలిపి ఉంచితే మనకు కలిగే మేలులేంటో, ఆశీర్వాదాలేంటో ఒక 4-5 మాటలు మీతో పంచుకుంటాం. చూడండి, మొదటిది, దేవుడు మన మీద ఎందుకు దృష్టి నిలుపుతాడంటే మనలను బలపరచటానికి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే దేవుని యొక్క వాక్యం ఉంటుంది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎందుకు దృష్టి పెట్టాడంట? మనలను బలపరచడానికి. అంటే ఎవరిని బలపరుస్తాం? బలహీనున్నే కదా బలపరిచేది. బలవంతుని ఇంకా బలం తెచ్చుకోమని చెప్పగా, బాయ్ కాస్త నీరసంగా ఉన్నారు, టానిక్లు తినరా, ఫ్రూట్స్ తినరా, బలమైన వస్తువులు తిందని ఎవరికి చెబుతాము? బలహీనుడికే చెబుతాం. బలం ఉన్నవాడికి కాస్త తగ్గించుకుంటే మంచిదే చెబుతాం, అంతేనా? ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచటానికే ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన దృష్టి ఉంచేది ఎవరి మీద అంటే యథార్థవంతుల మీద. ఎందుకు దృష్టి ఉంచుతారంటే వాళ్ళని బలపరచాలని, వాళ్ళని స్థిరపరచాలని, వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగించి వారిని శక్తిమంతులుగా చేయాలి. ఇప్పుడు 7వ వచనం చదువుతున్నా చూడండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనానీ యూదా రాజైన ఆసా ఎద్దుకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించును, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయిను. బహు విస్తారమైన రథములను, గుర్రము రౌతులను గల కూషీలను, లూబీలను గొప్ప దండే వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన నీ చేతికి అప్పగించింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఒక రాజు అంట దేవుని నమ్ముకోలేదంట. మరి ఎవరిని నమ్ముకున్నాడు? యూదా రాజుని నమ్ముకున్నాడంట. సిరియా యొక్క సైన్యము మీద ఆధారపడ్డాడంట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయిను. బహు విస్తారమైన రథములు, గుర్రములు, రౌతులు గల కూషీలను, లూబీలను గొప్ప దండే వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాడు. అంటే కొన్నిసార్లు మనం దేవుని నమ్ముకోగానే గొప్ప వాళ్ళని నమ్ముకుంటాం, పేరున్నోళ్ళని నమ్ముకుంటాం, బలమున్నోళ్ళని నమ్ముకుంటాం. కనుక ఇక్కడ ఆసా రాజు అంట సిరియా రాజు మీద ఆధారపడ్డాడంట. అతను కొన్న రథములను, రౌతులను, గుర్రాల మీద ఆధారపడ్డాడంట. కానీ దాని వలన ప్రయోజనం కలగలేదు. కానీ దేవుని నమ్ముకున్నందువలన దేవుడు అతన్ని ఏం చేశాడంట? బలపరచాడు. అందుకే 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తాడు. మనలను బలపరచటానికే మన మీద దృష్టి పెడతాడు, మనలను స్థిరపరచటానికి. కనుక ఈ మధ్యాహ్న కాలపు వేళలో మనము బలపరచబడాలి. అందుకే నీ మీదనే దృష్టి నిలుపుతాను, నీ మీదే నా మనసును నిలుపుతానని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఒకసారి ప్రవక్త అయినటువంటి ఏలియా
దేవుని శక్తిని పరలోకము నుండి భూమి మీదకి దిప్పిన గొప్ప ప్రార్థనా పరుడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఇందాక ఎవరు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా కందకమును నీళ్లను బలి పశువును బుగ్గిగా చేసేవాడు. నిజమే, అంతటి ప్రార్థనా పరుడైన ఏలియా కొన్ని పరిస్థితులను బట్టి భయపడి పారిపోతా ఉన్నాడు. అరే ఎంత ప్రార్థనా పరుడు, గొప్ప ప్రవక్త. చేతి సహాయం లేకుండా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి గొప్ప కార్యం చేసిందే. ఇంతటి ప్రార్థనా పరుడు ఒక బెదిరింపు మాటకి భయపడి పారిపోతా ఉన్నాడు. 850 మంది బయలు ప్రవక్తలు చంపాడు. 400 మంది బయలు ప్రవక్తలు, 450 మంది యెజెబెలు ప్రవక్తలు, మొత్తం 850 మంది. వీళ్ళందరూ చంపేసేసాడు. రాణి అయిన యెజెబెలు ఏముందంటే, ఏలియా రేపు ఇదే వేళకు నేను చంపకపోతే నా పేరు యెజెబెలే కాదని ప్రతిజ్ఞ చేసింది. ఆ మాట విన్న ఈయన ఏమనాలి, నీ చేత కాదులే, నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నంత వరకు నీవు నన్నేం చేయలేవు అనాలి కదా. భయపడి ఏం చేశాడంట, అమ్మో ఈవిడ ఎక్కడ నన్ను చంపేస్తానని పారిపోతా ఉంటే అతనిని బలపరచటానికంట దేవుడు తన దూతను పంపాడు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుతాం. చూడండి, రాజుల యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. అక్కడ దేవుని దూత ఏం చేసింది, అతన్ని బలపరిచింది. దేవునికి స్తోత్రం. అక్కడ 46 వచ్చింది, యెహోవా ఏలియాను 18వ అధ్యాయం 46 వచ్చింది. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చి అక్కడ బలపరిచెను. యెహోవా ఏలియాను ఏం చేశాడంట, బలపరిచాడు. ఎందుకంటే భయపడిపోతున్నాడు, నన్ను రాణి చంపేస్తలేము. ఎవరైనా ప్రార్థనా పరుడు, అభిషేకం కలిగిన దైవజనుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన ఈయన కొన్ని బెదిరింపు మాటలకి భయపడి పారిపోతూ ఉంటే యెహోవా హస్తము ఏలియాను బలపరచగా రాజుగారు వెళ్ళే రథాల కంటే కూడా ముందుగా రాజగుమ్మం దగ్గరికి, యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడని చదువుతున్నాడు. అంటే ఒక మనిషి కారుతో పాటు పరిగెత్తగలడా? ఒక మనిషి మోటార్ సైకిల్తో పాటు పరిగెత్తగలడా? ఒక మనిషి సైకిల్ కంటే స్పీడ్గా వెళ్ళగలడా? సైకిల్ బాగా దొక్కేటువంటి ఉన్నారు అనుకోండి, సైకిల్ దొక్కేవాడు బాగా స్పీడ్గా దొక్కుతాడు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాడు. పరిగెత్తేవాడు ముందు కొంచెం పరిగెత్తినా అవసరం వచ్చిన తర్వాత తగ్గిపోతాడు. అంటే ఒక వాహనము కంటే మనిషి ముందుగా వెళ్ళలేడు. కానీ ఈయన దేవుడిని బలపరిచాడు కాబట్టి, దేవుడు శక్తినిచ్చాడు కాబట్టి ఏం చేశాడంటే రథము కంటే ముందుగా పరిగెత్తుకెళ్ళాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పౌలు అంటాడు, నన్ను బలపరచు అని బట్టి నేను సమస్తము చేయగలను. అంటే దేవుడు తన దృష్టి ఎందుకు నిలిపాడు మన మీద, మనలను బలపరచాలి. హల్లెలూయా. అంటే మనము బలహీనులుగా ఉన్నాము, ఇప్పుడు మనకు బలం కావాలి. అందుకే దేవుడు తన బలాన్ని ఇవ్వటానికి, తన శక్తిని ఇవ్వటానికి మన మీద దృష్టి నిలిపి ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదువుదాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను
సింహపు నోట నుండి తప్పింపబడుతుంది. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు, సువార్త చెప్పటానికి మిషనరీగా అనేక ప్రాంతాలు తిరిగాడు పౌలు. కొన్నిసార్ల మంచి రెస్పాన్స్తో వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళని కొట్టటము, తిట్టటము, చంపటానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. అలాంటి సందర్భంలో ఇదొకటి. వీరు సువార్తను పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తము అన్ని జనుల దగ్గరికి పంపబడ్డారంట దేవుని ఆత్మచే. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే సింహాల్లాగా ఉన్నారంట. అంటే చీల్చివేయటానికి వాళ్ళ యొక్క అంతు చూడటానికి సిద్ధంగా ఉంటే పౌలుతో కూడా టీం ఉంటుంది ఎప్పుడు. బర్నబా, శీల, తిమోతి, లూకా, తర్వాత దేమ, వీళ్ళందరూ ఒక ఉంటారు, టీమ్గా ఉంటుంది. అయితే దేమ అనేవాడు జంప్ అయిపోయాడు. దశలోనికి రాసిన పత్రిక చదివితే దేమ అనేవాడంట దశలోనికి పారిపోయాడని రాశాడు. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఆపద ఉంది, మనకెందుకు వచ్చిన గోళ్ళు అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోయారు. అందరూ నన్ను విడిచిపోయారు, నాతో పాటు వచ్చిన వారు సువార్త చేయటానికి. పరిస్థితులు అనుకూలంగా లేకపోయేసరికి అందరూ వెళ్ళిపోయారు. అయితే ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు కాబట్టి నేను సింహముల నోట నుండి తప్పించబడింది. అంటే దేవుడు బలపరచకపోతే ఏదో ఒక సింహానికి మనం గురవుతాము. అడవిలో ఉన్న సింహాలు కాదు, మనుషులే సింహాలు లాంటివారు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఏం చెప్పాడు? ఇదిగో క్రూరమైన తోడేళ్ల మధ్యకి నేను పంపుచున్నాను కాబట్టి పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండడని దేవుని వాక్యం. కనుక దేవుడు ఎందుకు మన మీద దృష్టి నిలుపుతాడంటే మనలను బలపరచాలని, మనలను స్థిరపరచాలని, బలహీనంగా ఉన్నటువంటి మనకు బలాన్ని దయచడానికి ఆయన తన దృష్టిని మన మీద నిలుపుతాడు. రెండవ మాట మనం చూస్తే దేవుడు మన మీద ఎందుకు దృష్టి నిలుపుతాడంటే మనకి కాపుదల ఇవ్వటానికి, సెక్యూరిటీ, భద్రతని ఇవ్వటానికి మన మీద దృష్టి నిలుపుతాడు. 80వ కీర్తన 14వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 80వ కీర్తన 14వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, సైన్యములకు అధిపతి దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టి ఉంచుము. దేవునికి స్తోత్రం. తన జనులను, ఇశ్రాయేలీలను, లేకపోతే తన రక్తములో ఉద్భవించిన సంఘాన్ని దేనికి పోల్చి మాట్లాడుతున్నాడంటే ద్రాక్షావళికి పోల్చి ప్రభు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, ఆకాశములో నుండి మరలా చూడు, ఈ ద్రాక్షావళి మీద దృష్టి ఉంచు. ఎందుకు దృష్టి నిలుపుతాడంటే ద్రాక్షావళిని పాడు చేయాలని నక్కలు, గుంట నక్కలు, అనేకమైనటువంటి క్రూరమైన మృగాలు కాచుకొని ఉన్నాయంట. వాటి నుండి ద్రాక్ష పంటను కాపాడటానికి ఆయన ద్రాక్ష వనము మీద దృష్టి ఉంచాడు. 15వ వచనంలో చదివితే, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా దేవుని చేత నాటబడిన మొక్కలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు ఏమంటున్నాడు? నీ కుడి చేయి నాటిన మొక్కను కాయయ్యా, కాపాడయ్యా. నిజమే, కాపుదల కావాలి, కాపుదల కావాలి. చూడండి, ఇప్పుడు యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశం నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చి ఆయన ఏం చేశాడంటే ఒక మంచి సత్తువు గల భూమిలో నాటాడంట. అది ఇప్పుడు ఏమైపోయిందంటే కాపు కాసిందంట. ఇప్పుడు చదువుదాం. నేను
ఏం చేయగలను? నేను కనిపెట్టినప్పుడు కారు ద్రాక్షలు కాయటానికి గల కారణం ఏంటి? తీసుకొచ్చింది మంచి బ్రీడే, మంచి మొక్కని తెచ్చాడు, ఫలవంతమైన మొక్కని తెచ్చాడు. నాటిన ప్లేస్ కూడా సారవంతమైన ప్లేస్ అంట. కానీ కాపు కాడికి వచ్చేసరికంట అది కారు ద్రాక్షలు కాసింది. కారణం ఏమిటంటే ఈ ద్రాక్ష వల్లిని చెడగొట్టింది. అంటే దుష్టుడు. ఈరోజు చాలామంది దేవుడు రక్షిస్తున్నాడు, మారు మనసు ఇస్తున్నాడు, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి అగ్నిగుండాన్ని తప్పించుకునే మార్గాన్ని చూపించి దేవుని పిల్లలుగా మారిస్తే వీరు మరలా లోకంలోకి వెళ్ళిపోయి, పాపంలోకి వెళ్ళిపోయి, దేవుని పిల్లల్లో దయ్యపు లక్షణాలు మిళితమైపోయి వీరేం చేస్తున్నారంటే కారు కాపు కాస్తున్నారు. ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాం, మిరప చెట్టుకి ఎవడో అంటు కట్టేసి టమాటా మొక్కను కట్టాడు. ఒకవైపు మిరపకాయలు కాసేంత, ఒకవైపు టమాటాలు. అది ఎంతవరకు అయితే నిజమో నాకు తెలియదు. అది యూట్యూబ్లో వచ్చేది 90% ఫేకే. అంటే వాడు జస్ట్ జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం చేస్తాను. అలాగనే సాతాను కూడా ఏం చేస్తుందంటే పోతే పో, ప్రార్థన పోతే పో, కానీ నా అలవాట్లు మాత్రం అనుకున్నాను. ప్రార్థనకు పోతే పో, నా అలవాట్లు మాత్రం అనుకో. అంటే బూతులు తిట్టు, దొంగతనం చేయి, పాపం చేయి, వ్యభిచారం చేయి, త్రాగు, నువ్వేదన చేయి, కానీ నువ్వు మాత్రం నా అలవాట్లు మానుకుని. అంటే నాటింది ఎక్కడ? సత్తు గల భూమే, సారవంతమైనటువంటి తోటలోనే నాటాడు. నాటిన మొక్క కూడా శ్రేష్టమైందే, కానీ ఏమైపోయిందంటే ఇది కారు కాపు కాస్తుంది. అంటే చూడటానికే ఉపయోగం, కానీ అది అనుభవించడానికి, తినటానికి ఏమాత్రం కూడా పనికిరాని కాపు కాస్తుంది. కనుక దేవుడు ఏమంటున్నాడంటే నేను ద్రాక్ష తోటను కాస్తున్నాను. ఎందుకంటే అది మంచి ఫలాలు ఫలించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క వాక్యములు ఏంటంటే దేవుడంట తన తోటకి ప్రతి క్షణము నీరు పెట్టి దాన్ని పోషిస్తున్నాడంట. అడవి మృగాలు రాకుండా, వాటి వలన ఏ అపాయం కలగకుండా ప్రతి క్షణము వాటిని కాపు కాస్తున్నాడని ఇదే యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. చూడండి, నిత్యము దానికి నీరు పెడుతున్నాననే మాట ఉంటుంది. తర్వాత ఏం చూపిస్తున్న రెఫరెన్స్ అక్కడ ఏముంటుందంటే ఆయన తన ద్రాక్ష తోటకంట అనుక్షణము నీరు కట్టుతున్నాడు అనేటువంటి మాట మనకు కనపడు. అంటే ప్రతి దినము తను నాటినటువంటి మొక్కలను ఆయన ఏం చేస్తుందంటే కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దృష్టి నిలుపుతాడు ఆయన? ఒకటి బలపరచటానికి మన మీద దృష్టి నిలుపుతాడు. రెండోది ఎందుకు దృష్టి నిలుపుతాడంటే మనకు కాపు కాయటానికి, భద్రతనివ్వటానికి. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంది. అంటే ఆయన సంఘము మీద
ఆయన నాటిన ద్రాక్షవల్లి మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనుదృష్టి ఆయన నాటిన ఆ ద్రాక్షవల్లి మీద ఉంటుంది, కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కంచె వేస్తాడు అంటే మనల్ని ప్రతి క్షణము కూడా ఆయన దృష్టి ఉంచి కాపాడుతూ ఉన్నాడు. అందుకే మనం సంవత్సరాలను దాటుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. కనుక దేవుని యొక్క వాక్యం నీ మీద దృష్టి నిలుపుతూ ఉన్నాడు, నిన్ను కాయటం కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు వెట్టుపోతున్నా, ఏం చేస్తున్నా నీకు ఎలాంటి ప్రమాదము కలగకుండా నీవు ఆయన నాటిన ద్రాక్షవల్లి కాబట్టి, ఆయన నాటిన ఆ ద్రాక్ష చెట్టు కాబట్టి నేను ఆయన కుడి చేతితో నాటబడ్డం కనుక మన మీద దృష్టి నిలిపి మనలను కాయించు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మూడవది మనం చూసినట్లయితే ఎందుకు ఆయన మన మీద దృష్టి నిలుపుతున్నాడంటే మనకి ఆలోచన చెప్పటానికి. ఒకటి, దృష్టి నిలిపి బలపరుస్తాడు. రెండు, దృష్టి నిలిపి కాపు కాస్తాడు. మూడోది, తన దృష్టిని మన మీద నిలిపి మనకి ఆలోచనలు చెబుతాడు. 32వ కీర్తన 8వ వచనాన్ని మనం చదివితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతా. ఎందుకు నీ మీద దృష్టి మనసు పెట్టానంటే నీకు ఆలోచన చెప్పాలని. నీవు కొన్నిసార్లు ఏం చేయాలో నీకు అర్థం కావట్లా, అయోమయ పరిస్థితిలో ఉన్నావు కనుక నీకు ఆలోచన చెప్పటానికి నీ మీద నేను దృష్టి నిలుపుతాను. అందుకే ఆయనకి ఆలోచనకర్త అనే పేరు. ఏ కర్త అంట? ఆలోచనకర్త. కొన్నిసార్లు మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న ఒత్తిడిని బట్టి ఏం చేయాలి నాకు అర్థం, నాకు ఆలోచన తట్టట్లేదు, అంత గజిబిజిగా ఉంది, చికాకు ఉంది, ఏం పాల్గొట్లా, నాకు దారి కానట్లని కుళ్ళిపోతాం కదా. దేవుడు అంటున్నాను, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు వెళ్ళవలసిన మార్గము, నీవు చేయవలసిన పనుల గురించి, నువ్వు జరిగించవలసినటువంటి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా కొనసాగించాలో నీకు నాకు ఆలోచన ఆయన చెప్తారట. పక్కనే 33వ అధ్యాయము 10-11 వచనాలు కూడా చూడండి. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచన ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. చూడండి, అన్యజనుల ఆలోచన ఆయన వ్యర్థం చేస్తాడంట. దేవుని ఆలోచనలో ఆయన యొక్క సంకల్పాలు తరతరాలు యుగ యుగాలు నిలిచేటట్లుగా ఆయన చేస్తాడు. ఆయన ఆలోచనలు ఈ రోజుకి రేపటికి కాదు, టెంపరవరీగా ఆయన ఆలోచన చేయడం. మనం ఏం చేస్తామంటే అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం, ఇప్పుడు కానీ అంటే మనం ప్రజెంటే చూస్తాం కానీ ఫ్యూచర్ చూడం. దేవుడు ఏం చేస్తాడంటే ఫ్యూచర్ని చూస్తాడు, భవిష్యత్తును చూస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మన ఆలోచనలేమో తాత్కాలికంగా ఉంటాయి, దేవుని ఆలోచనలేమో స్థిరంగా ఉంటాయి. అందుకే నరుని ఆలోచన నాడే గతించిపోవును, కానీ యెహోవా ఆలోచనలే స్థిరమగునని వాక్యం. కనుక దేవుడు మన మీద దృష్టిని నిలిపి ఆలోచన చెబుతాడు, ఎలా మనము ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దారి తెలియక, గమ్యం కానక, ఏ ఆలోచన రాక మైండ్ అంతా అప్సెట్ అయిపోయి ఇక మమ్మీగా నిర్గాంతపోయినట్టు అలా అనిశ్చలంగా నీవు ఉంటే దేవుడు నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వాక్యం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకుంటూ లోబడనులను ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నారు. మనుషుని ఆలోచనలన్నీ కూడా
చెడ్డ ఆలోచనలే, చెడ్డ తలంపులే. మంచిగా మాట్లాడతామా, ప్రారంభము బాగానే ఉంటుంది. అటెళ్ళి ఏయో పిచ్చి పిచ్చి పాపపు మాటలన్నీ మాట్లాడుతున్నాం. కానీ నరుని ఆలోచనలు చెడ్డవి. అది ఆదికాండం 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దేవుడు భూలోకమును చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గములు చెరిపేసుకున్నారు. వారి ఆలోచనలు, వారి మార్గాలు, వారి నడవడంతా చెడిపోయింది. కనుక ఇక్కడ దేవుడు అంటున్న తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనొచ్చు లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతయు చేతులు చాపుతున్నాడు. మనిషి లోబడట్లా. తన చెడు మార్గాలను, తన తలంపులు, తన ఆలోచన ప్రకారం వెళ్తున్నాడు. కానీ దేవుని ఆలోచనకి అవకాశం ఇవ్వట్లేదు. దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకోవటానికి మనిషి నిర్ణయం తీసుకోవట్లేదు. కనుక అలా లోబడని ప్రజల వైపు అంతా ఆయన తన చేతులు చాపి దినమంతా కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా దగ్గరికి రా, నేను నీకు సహాయం చేస్తాను, నీకు ఆలోచన చెబుతా, నీకు సహాయం చేస్తానని దేవుడు చేతులు చాపి పిలుస్తున్నా. నేను రాను, నా బాధ లేదు నేను పడతాను, నా కష్టం ఏదో నేను పడతాను, నా శ్రమ లేదో నేను అనుభవిస్తాను, నాతో నీకు ఎందుకైనా నీ పని నువ్వు చూసుకో అన్నట్టుగా దేవుని వైపుకి రావట్లేదంట. దేవుని దగ్గరికి వస్తే ఆయన ఆలోచన చెప్పి మనను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే కొందరి ఆలోచనలు నిష్ఫలమైపోయాయి, కొందరి అభిప్రాయాలు వ్యర్థమైపోయాయి. అబ్షలోము ఉన్నాడు, తను ఎన్నో ఊహించుకున్నాడు, ఆలోచన చేసుకున్నాడు. మా నాన్న తర్వాత నేనే రాజు అవుతా అన్నాడు. కానీ తన ఆలోచనలన్నీ చెదిరిపోయాయి. బాబేలు గోపురాన్ని కట్టాలనుకున్నారు, వాళ్ళ ఆలోచనలన్నీ ఏమైపోయాయి? కొంతవరకే పనిచేసాయి. తర్వాత వాళ్ళ మనస్సులను, వారి భాషలను, వారి యొక్క ఆలోచన దేవుడు త్రిప్పివేయగా ఆ బాబేలు గోపురం మధ్యలోనే ఆగిపోయింది. కనుక కొన్నిసార్లు మన ఆలోచనలు నిష్ఫలమవుతాయి, యెహోవా ఆలోచనలే స్థిరమవుతాయి. కనుక నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెబుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఎందుకు దృష్టి నిలుపుతున్నాడు? నువ్వు వెళ్ళే మార్గం అంతట్లో నీ మీద దృష్టి ఎందుకు నిలుపుతానన్నాడు? 1 బలపరచటానికి, 2 నిన్ను కాపాడటానికి, 3 నీకు ఆలోచన చెప్పడానికి, 4వది మనం చూసినట్లయితే ఎందుకు దృష్టి నిలుపుతాడంటే మన మీద దృష్టి నిలిపి మనలను లోతైన పరిశుద్ధ జీవితంలోనికి నడిపించటానికి మన మీద దృష్టి నిలుపుతాడంట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టమేదీ లేదు, మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు చేయక తేటగా ఉన్నాయి. ఎందుకు దృష్టి పెడుతున్నాడంటే ఆయనకి కనబడనంటూ ఏమి లేదు. సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, పాతాళ అగాధ కూపములకు యెహోవాకు కనబడును, నరుల హృదయము మరి తేటగా ఆయనకి కనబడును కదా. ఏం కనొస్తాయంటే దేవుడికి, మనకు గోడ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు కూడా తెలియదు, ఏం మాట్లాడుకుంటున్నారు కూడా ఒకటి ఈయనతో ఒకటి కాదు. కానీ దేవుడికంట పాతాళ అగాధ కోపంలో ఏముందో కూడా ఆయన చూస్తాడంట. నరుల హృదయం మరి తేటగా చూస్తాడు. ఆ దేవుని దృష్టికి మరుగైన సృష్టము అంటూ ఏది కూడా లేదు. అంటే ఎందుకు దృష్టి నిలుపుతున్నానంటే మనలను లోతైన పరిశుద్ధ అనుభవంలోనికి నడిపించాలని. పౌలు అంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటాడు. ఏమంటాడ? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే ఒక మనిషి సంపూర్ణ భక్తిలోనికి రావాలి. ఒక పిల్లోడు స్కూల్కి పంపించేటప్పుడు ఒక 10 తరగతులు తరగానే వాడికి ఉద్యోగం వస్తుందా? ఎప్పుడు వస్తుంది ఉద్యోగం? ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినప్పుడు అప్పుడు జాబ్ ప్రయత్నం.
అంతేనా? సగం చదువుకున్నానయ్యా నాకు ఉద్యోగం ఏంటి ఏమంటాడు? అరే నీలాంటి వాళ్ళు చాలా మంది అంటారు బాబు, వాళ్ళ చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు, సగం చదివినడికి నేను ఏం ఉద్యోగం ఇస్తాను? కాబట్టి మనకి ఒక అర్హత ఉద్యోగానికి ఒక అర్హత ఉంటుంది, అర్హత తగ్గట్టుగా ఉద్యోగం వస్తుంది. అలాగనే మన పరిశుద్ధత లోతుగా ఉంటేనే మనము పరిపూర్ణమవుతానికి, ప్రభుతో సదాకాలం ఉండటానికి అవకాశం ఉంది. కనుక ఎందుకు దృష్టి నిలుపుతున్నారంటే మన మీద, మనలను లోతైన పరిశుద్ధ జీవితంలోనికి నడిపించడానికి మనలో ఒక్కొక్కరి మీద ఆయన దృష్టి నిలిపి ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 21. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతని ఆసక్తి గలవాడని ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి కలిగిన వాడని తెలుసుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రభు దృష్టికి మాత్రమే కాదు మనం పరిశుద్ధంగా బ్రతకాల్సింది, మనుషుల దృష్టికి కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనుషుల దృష్టికి కొన్నిసార్లు పరిశుద్ధంగా ఉంటాము, దేవుడి దృష్టికి అపవిత్రులుగా ఉంటాం. అందుకే ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. అంటే మనుషుల దృష్టిలో, దేవుడి దృష్టిలో మనం ఎట్లా కనపడాలంట? పరిశుద్ధులుగా కనపడాలి, లోతైన పరిశుద్ధత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరిశుద్ధులు పరలోకం వెళ్ళదంట, సంపూర్ణులు పరలోకం వెళ్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం మారు మనసు ద్వారా, బాప్తిసం ద్వారా పరిశుద్ధ జీవితానికి ఒక అడుగు వేసాం అంతే. అంటే ఓనమాలను నేర్చుకోవటానికి మొదలుపెట్టాం. మనం ఇప్పుడు ఏం చేయాలా? తరగతి వెంబడి తరగతి, పై తరగతులకు వెళ్ళినప్పుడే మనం సంపూర్ణంగా. అలాగనే భక్తిలో కూడా ఏం చేయాలంటే లోతైన సంపూర్ణతలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మనము ప్రభువుతో కూడా పరలోక రాజ్యంలో ఉంటాం. కనుక మనుషుల దృష్టికి మాత్రమే కాదు, దేవుని దృష్టికి మాత్రమే కాదు, కానీ మనలను పరిశుద్ధతలో సంపూర్ణతగా నడిపించేదేదో దాని వైపే మన మనసును త్రెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది మనుషుల దృష్టిలో నేను మంచోని, నేను నీతిమంతుని, భక్తిపరుని, ప్రార్థన పరుని అనిపించుకుంటే చాలు, దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నా పర్వాలేదు. అది చాలా తప్పు. ఇక్కడ ప్రభు దృష్టికి మాత్రమే కాదు, మనుషుల దృష్టికి కూడా. అంటే మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో. యేసుప్రభువుని గురించి ఏం రాయబడింది? దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నారు. అంటే మనుషుల దృష్టిలో మనకు ఒక మంచి సాక్ష్యం ఉండాలి, దేవుని దృష్టిలో మంచి సాక్ష్యం ఉంటేనే మనం నిత్యత్వంలో ప్రభుతో కూడా యుగ యుగాలు జీవించడానికి అవకాశం ఉంది. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, నా జనులైన ఇశ్రాయేలు వెళ్ళిన వారి యొక్క త్రోవలన్నిటి మీద నా దృష్టిని నేను నిలిపాను అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు నిలిపాడు దృష్టిని? 1 బలపరచటానికి, 2 కాపాడటానికి, 3 ఆలోచన చెప్పటానికి, 4 లోతైన ఆత్మీయతలోని పరిశుద్ధిలోని నడిపించడానికి. 5వదిగా మనం చూసినట్లయితే ఎందుకు దృష్టి నిలుపుతున్నాడంటే కరువులో కూడా మనల్ని పోషించడానికి మన మీద దృష్టి నిలుపుతున్నాడంట. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 18-19 వచనం చదువుదాం. 33వ దావీదు కీర్తన. వారి ప్రాణమును
మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఎందుకు ఆయన దృష్టి నిలిపాడంట? కరువులో కూడా మనలను సజీవులుగా కాపాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితము ఎప్పుడు సమృద్ధిగా సాగదు. కొన్నిసార్లు కరువులు, కొన్నిసార్లు కాటకాలు, కొన్నిసార్లు కట్టలాడుతుంది కుటుంబంలో అని అంటాం కదా. అలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు కూడా నీ మీద నా మీద దృష్టి నిలిపి సజీవులుగా కాపాడతాను. అంటే భౌతిక సంబంధమైన కరువులు ఉన్నాయి, ఆత్మ సంబంధంగా కూడా కొన్ని కరువులు ఉన్నాయి. బైబిల్లో చదివితే మొత్తం 13 కరువులు ఉన్నాయి. ఎన్ని కరువులు? 13 కరువులు ఉన్నాయి. అబ్రహాం కాలంలో కరువు, ఇస్సాకు కాలంలో కరువు, యాకోబు కాలంలో కరువు, తర్వాత ఏలియా కాలంలో కరువు, తర్వాత ఎలీషా కాలంలో కరువు, తర్వాత చెప్పండి రూతు కాలంలో కరువు. ఇట్లా ఉన్నాయి, కరువులు ఉన్నాయి. న్యాయాధిపతులు 7 దినాల్లో కూడా కరువులు ఉన్నాయి. ఈ కరువులన్నిటిలో భౌతికంగా మాత్రమే కాదంట, ఆధ్యాత్మికంగా కూడా కాపాడుతాం. 2020 సంవత్సరంలో కరువు వచ్చింది. ఏం కరువు? కరోనా కరువు. ఎవరు చూద్దామన్నా అబ్బాయిని చూడాలని మనసు లాగుతుంది. రావటానికి అబ్బాయి రావటానికి లేదు, నువ్వు అబ్బాయి కలిగి రావటానికి. ఇదేం కరువు? ఇది ఒకరినొకరు చూసుకునే కరువు. కానీ బైబిల్ భౌతిక సంబంధమైన కరువును ఫోకస్ చేయట్లేదు, కానీ స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా కొన్ని కరువులు రాబోతున్నాయి. అదేంటంటే దేవుని మాటలు దొరకని కాలం రాబోతుంది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11-12 వచనాలు చదివితే దేవుని వాక్యము క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన క్షామముగా ఉండును. ఇదే యెహోవా. అంటే దేవుని మాటలో వినాలి అని నీకు ఆసక్తి ఉన్నా చెప్పేవారు ఉండరంట, చదవటానికి బైబిల్ ఉండదంట. ఆత్మ సంబంధమైన మాటలే మన చెవికి కరువు అయిపోతాయి. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నాడు, రాబోయే దినముల యందు దేశములో నేను కరువు పుట్టిస్తా. క్షామం అంటే కరువే కదా. క్షామము పుట్టించడం, అది అన్నం లేకుండా. ఇప్పుడు భూమి మీద అన్నం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఎందుకంటే సత్రాలు ఉన్నాయి, సలివేంద్రాలు ఉన్నాయి, నీళ్ళు తాగడానికి కాదు. అలాగనే కొన్ని భోజన వసతులు ఏర్పాటు చేస్తారు. కొన్ని సంస్థలు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్ సైతం ఏం చేస్తున్నారంటే తీసుకుని వెళ్ళే వాళ్ళకి భోజనం పెడతారు. ఇప్పుడు ఇంటి ముందుకు వచ్చి అడుక్కునే వాళ్ళు, అమ్మ అంత అన్నం వేయమ్మా అంటలా, ఒక 5 రూపాయలు ఇవ్వమ్మా, ఒక 10 రూపాయలు ఇవ్వమ్మా అంటున్నారు. ఒకవేళ అన్నం పెడితే అనవద్దమ్మా అంటున్నారు. ఏమంటున్నారు? అనవద్దు అంటున్నారు. అంటే అన్నం లేని కరువు లేదు, ఎక్కడో ఇక్కడ అన్నం దొరుకుతుంది. కానీ వాక్యం దొరికే రోజులు దూరం అయిపోతున్నాయి. వాక్యము కరువు అయ్యే రోజులు రాబోతున్నాయి. యెహోవా మాటలు వినకపోవటం వలన కలుగు క్షామము అన్నాడు. నిజమే, దేవుని మాటలు దూరం అయిపోయే కాలం దగ్గర పడింది. ఆ సమయం ఆసనమైంది. అలాంటి కాలంలో కూడా దేవుడంట ఎవరి మీద అయితే దృష్టి నిలుపుతాడో వారికి సజీవులుగా, కరువులో కూడా వారిని సజీవులుగా కాపాడి తన వాక్కు చేత వారిని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు ఎందుకు దృష్టి నిలిపాడు? కరువులో కూడా మనలను పోషించటానికి, తన వాక్యము ద్వారా మనల్ని పోషించటానికి మన మీద దృష్టి నిలిపాడు. అయితే ఎలాంటి కరువులు మనకి ఎదురైనా ఆయన దృష్టి మన మీద నిలబెడితే మనకి ఏమీ తక్కువ కాదు. కనుక దేవుడు తన జనులైన ఇశ్రాయేలు మీద, వారి మార్గముల మీద ఎందుకు దృష్టి నిలిపాడంటే, నంబర్ 1, వారిని
బలపరచటానికి. నంబర్ 2 వారిని కాపాడటానికి. నంబర్ 3 వారికి ఆలోచన ఇవ్వటానికి. నంబర్ 4 వారిని లోతైన ఆ పరిశుద్ధ జీవితంలో. నంబర్ 5 వారికి ఏ కరువు కాకుండా, ఎలాంటి కరువు వచ్చినా వారిని సజీవులుగా కాపాడటానికి దేవుడు తన దృష్టిని తన ప్రజల మీద నిలిపాడు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కనుసన్నలో, ఆయన మనసులో, ఆయన ఆలోచనలో మన మీద నిలిపి మనల్ని ఎందుకు నడిపించాలనుకుంటున్నానండి? ఇది మనలో ప్రతి వానికి మేలు చేయాలని నీ మీద నేను దృష్టి ఉంచి ఉన్నాను. నిజమే, ఆయన దృష్టి నీ మీద పడితే, ఆయన మనస్సు నీ మీద నిలిపితే నీవు ధన్యుడువు, ధన్యురాలు. ఎందుకంటే నిన్ను కాపాడే బాధ్యత ఆయనది, నీకు కాపుదలిచ్చే బాధ్యత ఆయనది, నిన్ను బలపరిచే బాధ్యత ఆయనది, నీకు ఆలోచన చెప్పే బాధ్యత ఆయనది, నిన్ను లోతైనటువంటి పరిశుద్ధులను నడిపిస్తాడు, నిన్ను కరువులో కూడా సజీవంగా కాపాడతాడు. నీ మీద దృష్టి నిలిపేది అందుకే లోకంలో ఎంతోమంది ప్రజలున్నారు, వాళ్ళందరినీ కాదని ప్రత్యేకంగా నిన్నే కోరుకున్నాడంటే, నీ మీదే దృష్టి నిలిపాడంటే అది దేవుని ఉద్దేశం.